తండ్రి అయిన దేవుని నామం నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నామం నుండి కూడి చేరి వచ్చిన సహోదరులు ప్రియులు పరిశుద్ధులందరికీ ఈ యొక్క సంధ్యా వేళలో శుభవందనాలు తెలియజేసుకునొచ్చు. ఈ శనివారం దినమున మనం యథావిధిగా ప్రవక్తల గురించిన అధ్యయనం చేస్తున్నాము. ఆ భాగంలోనే మనం చూసినప్పుడు గడిచిన దినములో మనము నాతాన్ గురించి 7వ భాగంగా చూసాము. ఈరోజు చూసినప్పుడు నాతాన్ తర్వాత ఎవరు ఉన్నారు అక్కడ చూసినప్పుడు గాద్ అనే ఒక ప్రవక్త ఉన్నాడు. గాద్ అంటే మనకు గాద్ అంటే ఎక్కడ గుర్తు వస్తుందంటే 12 మంది గోత్రకర్తలు కూడా ఒక ఆయన ఉన్నాడు. 12 మంది గోత్రకర్తల్లో లేయా పనివాడైన జిల్పన్న ఆమెకి ఫస్ట్ కుమారుడు పుట్టారు గాద్. ఆయన పేరు కూడా గాద్ పెట్టారు. 7వ కుమారుడు. ఆల్రెడీ అప్పటికే లేయాకి 4 పుట్టి ఉంటారు. రాగేలు పని ఆమెకి 2 పుట్టినారు, 6 మంది. తర్వాత 7వ మంది అయిన గాద్ పుట్టాడు. గాద్ ఆ పేరు కూడా ఒకటే. కాకపోతే ఈ ప్రవక్త దావీదు కాలంలో ఉన్న ఒక ప్రవక్త. ఈయన ఒక ఇజ్రాయెల్లో ఉన్న ఒక ముఖ్యమైన ప్రవక్త కూడా చూస్తున్నారు. ఎందుకంటే దావీదుకి ముఖ్యమైన సందర్భంలో ఈయన ఒక సలహాదారుడు, ఒక ఆలోచన చెప్పే ఒక మంచి సేవకుడిగా ఉన్నాడు. ఈయన కాదు డైరెక్ట్గానే ఆయనకి ఒక ఆలోచన చెప్పే ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు ఈయన. కాకపోతే గ్రంథంలో ఈయన ఒక పుట్టు గురించి, ఈయన ఒక మరణం గురించి ఎక్కడ వివరంగా రాయబడలేదు. అయితే ఇతను దావీదు కాలంలోనూ తర్వాత సొలొమోను కాలంలో వచ్చినప్పుడు మరణించినట్టు మనకు చూపిస్తుంది. అయితే దావీదునికైనా మంచి ఒక ప్రవక్తగా దేవుని వాక్యమును ఖచ్చితంగా చెప్పిన వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఖండించారు కూడా చూడవచ్చు. చూసినప్పుడు ఈయన ఎక్కడ వస్తాడంటే గాద్ అనే పేరుకి ఏం అర్థం అంటే ఆశీర్వాదము లేదా దేవుని యొక్క త్రోవ చూపేవాడని అర్థం ఉంది. దేవుని వഴിకాట్టుదల అనే ఒక అర్థం వస్తుంది. ఫస్ట్ ఆశీర్వాదము లేదా దేవుని యొక్క త్రోవ చూపేవాడు అని ఈయన పేరు గాదు అనే పేరుకి అర్థము. ఈయన చూడండి ఎక్కడ వస్తాయి ఈయన చూసినప్పుడు ఇజ్రాయేల్లో ఒక మంచి ప్రవక్తగా ఉన్నాడు. తర్వాత దావీదు రాజు కాలంలో ఆయన దావీదుకు మంచి ఆలోచకుడుగా ఉన్నాడు. తర్వాత దేవుని ఒక వర్తమానాన్ని చక్కగా తెలిపి ఒక ప్రవక్తగా ఉన్నాడు. తర్వాత దావీదుకు భయపడి మోవాబు దేశంలో అడవిలో జీవించి ఉన్న వ్యక్తిని నువ్వు రా యూదా దేశమునికి రమ్మని ఫస్ట్ ఈయనే బయటికి పిలుచుకు వచ్చిన ఒక ప్రవక్త కూడా ఉన్నాడు. ఈయన చెప్పాడంట పోయి వెళ్ళినప్పుడు. చూసినప్పుడు 1 సాముయేలు 22 చూసినప్పుడు 22:3-5 వరకు. తర్వాత దావీదు అక్కడి నుండి బయలుదేరి మోయాబులోని మిస్పాకు వచ్చి దేవుడు నాకు ఏమి చేయునది నేను తెలుసుకున్న వరకు నా తల్లిదండ్రులు వచ్చి నీ వద్ద నిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకొని పోగా దావీదు కొండలలో దాగి ఉన్న దినములు వారు అతని యొద్ద కాపురముండిరి. మరియు ప్రవక్తయగు గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశమునకు పారిపోమ్మని దావీదుతో చెప్పినందున దావీదు పోయి హారేతు అడవిలో చచ్చెను. గాదు ప్రవక్త వచ్చి ఆయన సంధించి ఆయన చెప్తున్నాడు, నువ్వు ఇక్కడ ఉండదు ఎలా, నువ్వు ఎక్కడికి పోవాలా? యూదా పట్టణానికి. అది యూదా అంటే ఏం మనకు తెలుసు కదా, అది ఏమే దేవుడు ఏర్పరచుకున్న, దేవుడు పంచిచ్చిన పట్టణం. అక్కడ వెళ్ళు అంటాడు. దేవుని జనాంగంతో ఉండేట్టుగా ఆయన అక్కడ పిలుస్తాడు. ఈయన ఫస్ట్ ఇక్కడే వచ్చి గాదుకు చెప్తాడు అనమాట. అంతకుముందు ఈ ఒక విషయం చూసినప్పుడు ఆయన చూడండి ఎంత గొప్పగా ఈ గాదు ఈ రీతిగా దేవుని సేవకుడు చేసినప్పుడు ఒక సమయంలో దావీదు ఏం చేస్తారంటే ఇక్కడ ఈయన ఎక్కువ సంభాషణ కలుగుతుంది ఈయనకి. ఏమంటే ఒక సమయంలో దావీదు జనసంఖ్యని ఎంచడం మొదలు పెడతాడు. అది దేవునికి ఎలాంటి పని, విరోధమైన కార్యము. అయితే అక్కడ జనసంఖ్యని ఎంచమని చెప్పినప్పుడు అప్పుడు యోవాబు కూడా చెప్తాడు,
నా ఏలినవాడ ఉండే జనం ఉంటారు, నువ్వు ఎందుకు దేవునికి విరోధంగా పాపం చేస్తావు అన్నప్పుడు ఈయన విన్నాడు. ఈయన ఒక ఎందుకు వినడంటే ఇతన్ని ఎవరు ప్రేరేపించింది చెప్పడినాడా? సాతాను అతను దేవుని ప్రేరేపించాడంట. అప్పుడు ఇతను అలా చెప్పిన తర్వాత చాలా బాధపడతాడు. అయ్యో మనం ఇలా చేసేసామే, దానివల్ల ఎన్ని వేల మంది చచ్చిపోతారు అంటే దాదాపు 70,000 మంది ఆ దేవుని ఉగ్రతకు పాలవుతారు, కోపానికి పాలవుతారు. అప్పుడు వచ్చి ఇతనే ఒక పరిహారం చెప్తాడు దావీదునకు. అంటే దేవుడు తీర్పు చెప్తాడు, తర్వాత లాస్ట్లో చూసి దేవుడికి చేయవలసిన పరిహారం కూడా ఈయన చెప్తాడు. ఇలా చేయమన్నప్పుడు ఆయన ఎట్టి పరిస్థితులు ఇరుక్కోపోతాడు, ఎట్టుకు పోలేడు. ఆయన వెళ్ళిపోయి మందసం తీసుకొని దేవుడిని విచారించే పరిస్థితి లేదు అక్కడ, ఎందుకంటే అంత పాపం చేసేసాడు. తర్వాత చూసినప్పుడు ఎవరు చెప్పేది అప్పుడు వచ్చి గాతి చెప్తాడు, నువ్వు వెళ్ళి పలానా పని చేయమని దేవుడిని దగ్గర వేడుకోమంటే దేవుడు ఈయన చెప్పిన సలహా ప్రకారం వెళ్ళి ఆయన వేడుకొని సమాపణ చేశారు, మన్నించారు. ఆ ఒక విషయం కూడా ఈ గాది ఒక గొప్ప విషయం. ఆ గ్రంథంలో చూసినప్పుడు 1-2 సమయాలు 24 నుండి చూసినప్పుడు 11వ వచనం నుండి ఉన్నాయి. చాలా ఉంది, లాస్ట్ వరకు కూడా మనం ముఖ్యమైన విషయం చదువుతాం. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకుని ఎడల నేనది నీ మీదకి రప్పించెదను. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనెను. చాలు. ఇక్కడ ఎందుకు ఇలాంటి సంఘటన జరుగుతుంది అని చూసినప్పుడు ఎందుకు జరుగుతుందంటే 1 దినవృత్తాంతములు 21వ అధ్యాయం చూసినప్పుడు 1వ వచనం నుండి మనం చూడవచ్చు. కొంచెం నిదానం ఇంకా కొంచెం క్లియర్గా ఇచ్చారు ఇక్కడికన్నా కొంచెం. ఇంకా ఇక్కడ ఎందుకు ఇలా సాముయేలు రాశారు దీని గురించి, తర్వాత ఇంకా నాతాను ఒక ఆయన రాశాడు, తర్వాత గాదు రాశారు, 3 రాస్తారు ఇక్కడ. ఇప్పుడు మనం 1 దినవృత్తాంతం 21వ అధ్యాయం 1 నుంచి చదువుతాం ఒక్కొక్కటిగా. తర్వాత నాతాను ఇజ్రాయేలునకు విరోధముగా తర్వాత సాతాను ఇజ్రాయేలునకు విరోధముగా లేచి ఇజ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. చాలు, మేడంకి అర్థం తీసేయాలన్నమాట, కొన్ని మిస్టేక్స్ వస్తుంది కదా. ఎవరు ఏం చెప్పినా సాతాను ఏం చేశాడు దావీదునకు? సాతాను ఇజ్రాయేలునకు విరోధముగా లేచి. అదిదా ఇప్పుడు ఇజ్రాయేల్ విరోధంగా, ఇజ్రాయేల్ మొత్తం విరోధంగా వేయాలంటే ఎవరు లేపితే చాలు, జనంతటి పడగొట్టే పని లేదు, జనమంతా పోయి చెదరగొట్టే పని లేదు. ఎవరిని ఒకరిని పట్టుకుంటే జనం అంతా కలపెట్టేస్తాడు. రాజు అధిపతి ఎవరు ఉన్నారు చూడు, ఇజ్రాయేల్కి అందరికి విరోధంగా చేయాలని పన్నాగం, కానీ ఎవరిని చేస్తున్నాడు? రాజు దగ్గర వస్తున్నాడు. రాజు వచ్చి ఏం చెప్పాడు? ఇజ్రాయేలుకు లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. ఇదిదా ఇప్పుడు రాజు వచ్చి ఇజ్రాయేల్ విరోధంగా చేయాలి, ఇజ్రాయేల్ అంతటికి విరోధంగా చేయాలంటే వాడు ఒక కీ ఊహిస్తాడు. కీ ఎవరిని చెప్తే సరిపోతుంది? ఈ జనాంగం అంతటి ఒకటి ఏదో ఒకటి రావాలంటే ఎవరు సరైన వాళ్ళంటే రాజు విరోధంగా ఏం చేస్తే సరిపోతుంది? లంకను ఎంచకూడదు. దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు, అభివృద్ధి చేయడానికి వాళ్ళని ఒక్కడి నుండి తీసుకొచ్చారు. ఒక్కడి నుండి ఎక్కడి నుంచి చేశారు వాళ్ళు? అబ్రహాము నుండి ఒక్కడి నుండి, ఈసాకు ఒక్కడి నుండి, తర్వాత యాకోబు, తర్వాత ఆయన యాకోబు 12 మంది గోత్రుల నుండి. ఎన్ని చూడండి, ఇన్ని ఇజ్రాయేల్ అంత ఒక దేశాన్నే అన్ని గోత్రానికి రావడానికి కారణము ఒక అబ్రహాము. అంత గొప్ప దేవుడు ఆయన. ఒకటి నుండి ఎంత చేశాడు? లక్షలు చేసేసాడు, కోట్లు చేసేసాడు ఆయన. అంత గొప్ప దేవుడిని వీళ్ళు ఏం చేస్తారు? విరోధంగా. ఇప్పుడు లెక్క ఎంచున్నాడు. అక్కడ లెక్క ఎంచడం అనేది దేవునికి విరోధమైన పని. అది చేసేసని మొదలు పెట్టేస్తారు. అప్పుడు ఏమంటాడు సేవకుడగా? దావీదు యోవాబునకును జనుల యొక్క
యొక్క అధిపతులకును ఉమ్, మీరు వెళ్లి ఉమ్, బెయేర్షెబా మొదలుకొని దాని వరకు ఉండు ఇశ్రాయేలీయులను ఎంచి ఉమ్, వారి సంఖ్య నాకు తెలియటకై ఉమ్. నా యొద్దకు దాన్ని తీసుకుని రండని ఆజ్ఞ ఇచ్చాను. ఆ, అందుకు యోవాబు, రాజా ఉమ్, నా ఏలినవాడా, ఉమ్, యెహోవా తన జనులను ఇప్పుడున్న వారి కంటే ఉమ్, 100 ఎక్కువ మందిని చేయునుగాక. ఉమ్, వారందరూ నా ఏలినవాని దాసులు కారా? ఉమ్, నా ఏలినవానికి ఈ విచారమేలా? ఉమ్, ఇది జరగవలసిన హేతువేమి? ఉమ్. జరిగిన ఎడల ఇశ్రాయేలీయులకు శిక్ష కలుగును అని మనవి చేసెను. చూసారా, ఆయన ఎంత గొప్ప భక్తుడుగా ఉన్నాడు, విశ్వాసంతో ఉన్నాడు, దేవుని మీద నమ్మకం వైరం కలిగి ఉన్నాడు. నా ఏలైనవాడా, ఏమి ఇలా చెప్పిన రాజా, ఇది ఎవరికి, ఒకవేళ ఇది ఎవరికి శిక్ష కలుగుతుంది, మీరు చేసే పని ఎవరికి శిక్ష కలుగుతుంది, అది కూడా చెప్తున్నాడు. మళ్ళా వాడు పన్నాగము ఎలా చేయాలో తెలుస్తుంది చూడు. ఎందుకంటే ఒక భక్తిగా ఉన్న వాళ్ళకి ఇది దేవునికి విరోధమైన పని తెలుసు. చెప్తున్నాడు యోవాబు, నా రాజా, నా ఏలినవాడా, నువ్వు ఇలా చెప్పేది ఎలా? ఇది దేవునికి విరోధమైన పని కదా, దీనివల్ల ఏం కలుగుతుంది? జన్మకి శిక్ష కలుగుతుంది కదా, నువ్వు ఇలా చెప్పేది ఎలా అన్నప్పుడు కూడా రాజు మాటకి లోపడాలి కదా. అప్పుడు ఏమంటాడు? ఆయనను యోవాబు ఆ, మాట చెల్లక ఉమ్, రాజు మాట చెల్లెను గనుక ఉమ్, యోవాబు ఇశ్రాయేలు దేశమందంతటా సంచరించి ఉమ్. తిరిగి యెరూషలేమునకు వచ్చి, చూడండి, ఆయన పోయి రాజు చెప్పినాడు, పోయి ఎంచు అంటే ఎంచయ్యా అంతే. ఆయన ఆయన లా ఎవరు ఆజ్ఞ మారేది? ఒక రాజు ఆజ్ఞ ఎవరు ఆజ్ఞకి సమానమో, దేవుని ఆజ్ఞకి సమానం, ఈక్వల్ అంతే. ఎందుకంటే రాజు ఏర్పరిచింది ఎవరు? దేవుడు ఏం చెప్పాడు? నువ్వు పరిపాలించు, న్యాయనీతితో పరిపాలన. ఈయన ఏం చెప్తే ఆజ్ఞ వినాలి దేశం. ఏమని పిలుస్తారు రాజులను వచ్చి? అందరూ ఏమని పిలుస్తారు? ప్రభువు అనే పిలుస్తారు, దేవుడు అని పిలుస్తారు. అంత గొప్పగా దేవుడు ఆయన సింహాసనం కూర్చోబెట్టేశారు. కానీ ఈయన చేసిన తప్పు తర్వాత ఏమైనాడు? ఆయన హృదయం చాలా ఏమంట జనుల సంఖ్య వెరసి దావీదునకు అప్పగించెను. ఇశ్రాయేలు అందరిలో కత్తి దూయు వారు 11 అది వద్దు లెక్క. కింద చూడండి, ఆయన దావీదు బాధపడేది. ఈ కార్యము దేవుని దృష్టికి ప్రతికూలమగుట చేత ఆయన ఇశ్రాయేలీయులను బాధ పెట్టెను. దావీదు, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించి తిని, ఇప్పుడు నీ దాసుని దోషము పరిహరించుమని దేవునితో మొరపెట్టగా, ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఆయనకి తెలిసిపోయింది నేను చేసింది ఎలాంటి పని. ఇది దేవునికి వ్యతిరేకమైన పని, అవివేకమైన పని, బుద్ధిహీనమైన పని, ఇది పాపము అని చెప్పినప్పుడు ఇప్పుడు ఎవరు పంపుతారు? ఎవరికి ఆ మాట వెళ్తుంది? ఇప్పుడు ఏం చెప్తారు? గాదుకు చెప్తారు కదా. ఏం చెప్తారు? యెహోవా దావీదునకు దర్శకుడగు గాదుతో ఇలాగు సెలవిచ్చెను. ఎవరంట గాదు అనే వ్యక్తి? దావీదునకు దర్శకుడగు. ఏమైనా చేయాలన్నా ఏమన్నా ఇప్పుడు ఆ కాలంలో ఇంతకు ముందు చూసాం, నాతాను చూసాం. ఆయన కొన్ని కార్యం చెప్పారు, ఆయన కొన్ని కార్యం చేస్తారు. ఇతను చూసాం, ఇతను కొన్ని కార్యాలు. ఒకే కాలంలోనే ఉన్నారు, ఒకే రాజు దగ్గర ఉన్నారు, కానీ కాలం అది ఒక కార్యం వేరు. అప్పుడు చూడండి, అక్కడ 2-3 ఉండారనమాట. వాళ్ళ కాలం వాళ్ళ ఒక్కొక్కరు ఎవరు ఈ దేవుడు ఈయన ఏమని రాయబడింది అక్కడ. ఏమంట? దర్శకుడగు గాదు అంటే ఏమని అర్థమా? దేవుడు దర్శనం ఇస్తాడానికి చెప్తాడు. ఆయనకి చేయవలసిన కార్యాన్ని ఆయన ఇది ఎలాంటిది, ఇది తప్పు చేశాడు. ఇప్పుడు తండ్రి ఏం చెప్తాడు మళ్ళా? దర్శకుడు గాదుకి ఇలాగూ సెలవిచ్చెను, నీవు వెళ్ళి దావీదుతో ఇట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, 3 విషయములు నేను నీ ఎదుట ఉంచుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరుకునే యెడల. ఇప్పుడు ఆయన చేసిన ఆ తప్పిద, ఆ పాపానికి, అది పాపం, అది దానికి ఏమి అంటే తీర్పు ఇస్తాడు. 3 తీర్పు, జడ్జిమెంట్. ఇది పాప క్షమాపణ కాదు, చేసింది నేరం, చాలా ఘోరమైన నేరం. ఎందుకంటే ఒకసారి దావీదుకి తెలుసు ఈ ఒక విషయము దావీదు చేయకూడదని దావీదుకి తెలుసు. ఆయన అందంగా ఎవరు హెచ్చరిస్తున్నారు అక్కడ? తన సైన్యాధిపతి అయిన యోవాబు ఏం చేస్తున్నాడు? ఆయన్ని, నా ఏలినవాడా, తాము చెప్పేది ఏమి, తాము చేయబోయేది ఏమి, దీనివల్ల ఎవరికి నష్టం కలుగుతుంది, శిక్ష ఎవరికి వస్తుంది అని వివరంగా చెప్తున్నాడు. చేయకముందే ఎవరిని చెప్తున్నాడు? రాజుకి చెప్తున్నాడు, నా ఏలైనవాడా,
నువ్వు చేసేది ఎలా, ఇలా చేస్తే ఎవరికి ఏం కలుగుతుంది అంటున్నాడు. ఇజ్రాయేల్కి శిక్ష కలుగుతుంది కదా రాజా, నువ్వు ఇలా చేయమంటే ఎలా? ఆయనను అక్కడ మాట చెల్లిపడి అప్పుడు ఎంత కోపం వస్తాడా. ఒకటి నీకే తెలుసు, బుద్ధి ఉంది, ఇది ఒక చట్టం చేయకూడదని దేవుడికి తెలుసు దావీదుకి. రెండవది ధర్మశాస్త్రం ముందు, అదే ఫస్ట్ ధర్మశాస్త్రం. రెండవది తన సైన్యాధిపతి ఏం చెప్తున్నాడు, తన మంత్రి ఆయన ఒక మంచి సైన్యమునికి అది ఒక అధిపతి, ఆయన చెప్తున్నాడు, రాజా నా ఏలినవాడు నువ్వు చెప్పేది ఎలా, అయితేను నేను చెప్పింది చేయిపోవు. ఆయన ఇప్పుడు తోచినప్పుడు ఇది చేసిన నేరం. ఎందుకంటే ఒక హెచ్చరిక వచ్చింది ఆల్రెడీ మనకి వాక్యంలో ఉంది, ధర్మశాస్త్రంలో ఉంది. తర్వాత ఒక మనిషి హెచ్చరిస్తున్నాడు ఆయన, అది ఉండలేదు. ఆయన మూడవది చెయ్యి అని ఆర్డర్ ఇచ్చాడు. తర్వాత బాధపడ్డా, అయ్యో నేను చేసిన తప్పే కదా. అప్పుడు తీర్పు పంపుతాడు ఈయన దగ్గర. గాదును పిలిచి ఏం పంపుతాడు తీర్పు? 3 విషయం పంపుతాడు. నువ్వేం చేయిపోయా, ఒకటి నీ యొక్క 3 ఏళ్ల పాటు కరువు కలుగుట, 3 ఏళ్ళు కరువు కరగాలనా, 3 ఏళ్ల పాటు 3 నెలల పాటు ఒక శత్రు సైన్యం తరం పడాలనా, లేదు 3 రోజులు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిల్చుట చేత, 3 రోజు తెగులు చేత 3 విషయం. ఏదో ఇది ఏది ఒకటి వద్దనే దానికి ఏం లేదు. ఇది నో ఎక్స్క్యూజ్ అంటే ఏమంట దాన్ని, దీనికి ఏమి క్షమాపణ, దీన్ని తోసిపుచ్చేదానికి కాదు. ఏదో ఖచ్చితంగా ఎంచుకోవాల్సిందే నువ్వు. జడ్జిమెంట్, ఈ తీర్పు ఇస్తాడు. ఇది ఎక్కడ లేదు, ఈ గ్రంథంలో ఎక్కడ ఇలాంటి సిచ్యువేషన్ లేవు. కానీ దావీదు చేసిన ఒక పాపం వల్ల ఈ విషయాన్ని ఆయన ద్వారా దాన్ని చెప్తారు. ఏం చెప్తారు మళ్ళా, అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుతునుగాక అని గాదుతో నేను. ఇది ఇక్కడ ఒక జ్ఞానమైన విషయం చూడవచ్చు. ఈయన దావీదుకి ఏమంటే 2 కార్యము ఎవరి చేత జరిగేది. 3 నెలలు కరువు అన్నా కూడా ఆయన అది కనపడు, అది జరుగుతుంది. కానీ 3 నెలలు తరం పడేది. కానీ అంటాడు ఆయన, నేను దేవుని చేత లేపాను. ఎందుకంటే 3వది ఏం చెప్పాడు ఆయన, ఏమన్నారు దాన్ని, యెహోవా కత్తి. ఆయన తెగులు, ఆయన దూత పంపి ఏం చేసేస్తాడు, తెగులు రప్పి. కాబట్టి నేను ఎవరి చేతలు పడతాను. ఇక్కడ కొంచెం తెలియగానే వివరించినాడు ఆయన. 3 రోజుల్లో సాల్వ్ అయిపోతాయి కదా అనే లెక్కలు ఆలోచించినప్పుడు ఇప్పుడు ఏం కింద జరుగుతుంది. కావున యెహోవా ఇజ్రాయేళ్ల మీదకి తెగులు పంపగా ఇజ్రాయేలీల్లో 70,000 మంది చచ్చిరి. చూసారా, అప్పటికి తెగులు పంపించినారు. 70,000 మంది. మైక్ బయట పెట్టుకోగా లోపల ఉంచుకో మరొక. ఇప్పుడు చూస్తే 70,000 మంది తెగులు పంపగా, తెగులు అంటే ఏమనుకున్నాం మనము, ఎవరో కాదు, సంహార దూత వచ్చి ఏం చేస్తుంది, ఒక మరణ దూత ఉంది. మరణ దూత వచ్చి అందరికి ఏం చేస్తా వస్తుంది, కింద చదువుతుంది, మనకు తెలుస్తుంది. మళ్ళా యెరూషలేమును నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనము చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేతి విషయమై సంతాపముంది నాశనము చేయు దూతతో, చాలును, ఇప్పుడు నీ చెయ్యి ఆపమని సెలవీయగా. ఇప్పుడు స్టాప్ చేయమని సెలవిచ్చాడు. అక్కడ వచ్చి దూత కత్తి పెట్టుకొని ఉంది, సంహార దూత, అదే మరణ దూత, అది తెగులిచ్చి మరణ చేస్తుంది. ఆ దూత వచ్చి దేవుడే చూసి సంతాపడి యెరూషలేములో వచ్చి అడుగు పెట్టేది. ఇప్పుడు యెరూషలేముకు వచ్చింది. అప్పటికి 70,000 మంది వెళ్ళిపోయినారు. అయితే ఇప్పుడు సలహా ఇస్తాడు. ఎవరు చెప్తున్నాడు కింద, గాదు చెప్తాడు. ఏం చెప్తాడు గాదు, ఆ దూత యెబూసీయుడైన ఒర్నాను కళ్ళపునొద్ద నిలిచెను. దావీదు కనులెత్తి చూడగా భూమి ఆకాశముల మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకుని దాన్ని యెరూషలేము మీద చాపిన యెహోవా దూత కనపడెను. చూసారా, ఇప్పుడు ఆయనకి దేవుడు ఓపెన్ గానే కళ్ళు తెరిచినాడు. నేతను తెరిచి చూపిస్తే చూడప్ప. చూసినప్పుడు ఈయనకి ఇప్పుడు భయం వచ్చింది. అప్పుడు
అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కప్పుకున్న వారై సాష్టాంగ పడగా, దావీదు జనులను ఎంచుమని ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే గదా, పాపము చేసి చెడుతనము జరిగించిన వాడను నేనే గదా, గొర్రెల వంటి వారగు వీరేమి చేసిరి, నా దేవుడైన యెహోవా బాధపెట్టు నీ చెయ్యి నీ జనుల మీద నుండకుండా నా మీదను నా తండ్రి ఇంటి వారి మీదను ఉండనిమ్మని దేవునితో మనవి చేసెను. ఇప్పుడు ఒక ప్రార్థన చేశాడు అక్కడే, సాష్టాంగ పడి ప్రార్థన చేసినప్పుడు యెబూసీయుడైన ఒర్నాను కళ్ళమునందు యెహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దావీదు అచ్చటికి వెళ్ళవలనని దావీదునకు ఆజ్ఞ నిమ్మని యెహోవా దూత గాదునకు సెలవీయగా, మళ్ళా దేవుడే ఒక పరిహారం చెప్తున్నాడు. ఆయన సేవకుడైన గాదుకు చెప్తాడు, ఆయన లేచి ఎక్కడ వెళ్ళమను, ఎక్కడ దూత నిలిచి ఉంది ఆ కళ్ళ మీదకి వెళ్ళమను, వెళ్ళి ఆయనకి ఏం చేయమని దేవుడికి ఒక బలిపీఠం కట్టమను, బలిపీఠం కట్టి ఏం చేయాల, యెహోవా నామమున గాదు పలికిన మాట ప్రకారము దావీదు వెళ్ళెను. ఒర్నాను అప్పుడు గోధుమలను నూర్చుచుండెను. చాలు, ఇక్కడ మనకు తెలిసిందే. ఇక్కడ తర్వాత వెళ్ళి ఏం చేస్తాడు, ఆయన బలిపీఠం కట్టాలంటే ఇప్పుడు ఆయన కళ్ళని కొనాల, ఆయన ఫ్రీగా కొనకూడదు, ఆయన ఫ్రీగా ఇస్తాడు. దేవుని దూత ఇప్పుడు అంత ఘోరమైన పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఏం చేయలేదు కాబట్టి ఇమ్మని ఈయన ఏం చేస్తాడు, దానికి డబ్బుగా ఏదో 600 ఇది ఇచ్చేసి కొని, అది చదువు కింద అదేముంది 600 ఎక్కడ ఇస్తాడు, 25 ఆ భూమికి 600 తులముల బంగారమును అతనికి ఇచ్చెను. పిమ్మట దావీదు యెహోవాకు అచ్చట ఒక బలిపీఠమును కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించి యెహోవాకు మొరపెట్టగా, ఆయన ఆకాశంలో నుండి దహన బలి పీఠము మీదకి అగ్ని వలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చెను. యెహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా ఓరలో వేసెను. చూసారా, ఆ కత్తి ఆపమన్నాడు, బాధపడాడు, దేవుడే ఆపమన్నాడు. దేవుడే చెప్తున్నాడు, నా తండ్రి గాదు దగ్గర చెప్తున్నాడు, గాదు అతన్ని లేచి ఆడు వెళ్ళమను, పోయి వెళ్ళి అక్కడ ఒక బలిపీఠం కట్టి అక్కడ నాకు బలి ఇమ్మను. అప్పుడు కరెక్ట్గా దేవుడే పరిగారు. చూడండి, అదే దావీదు ఒక మాట అన్నాడు ఫస్ట్లోనే, నేను మనుషుల చేతి పట్టుకుంటే ఎవరి చేతులు పడతాను, ఎందుకు ఆయన చేతులు పడాలంటే ఆయన ఎలాంటి వాడు, మహాకృపగలవాడు, అదిదా దేవుడిని ఎంత ప్రేమించాడు తెలుసు ఆయనకి. ఆయన చేసిన ఈయన వచ్చి రెచ్చగొట్టి సాతాను రెచ్చగొట్టినాడు, పడిపోయినాడు, పాపం చేశాడు. అయితే పరిహారం ఎవరు పంపేదే, దేవుడే పరిహారం పంపే. అందుకే మహాకృపగల దేవుడు ఆయనే చెప్తున్నాడు, గాదునకు సేవకుడికి చెప్తున్నాడు, పోయి వెళ్ళి ఆ కళ్ళమును పోయి ఒక బలిపీఠం కట్టమను, పోయి ఆవేశంగా ఉదయం కట్టేయకూడదు. చూడు ఎంత న్యాయంగా, అలా పోయి న్యాయంగా కొనాలా, రాజు కదా నువ్వు, ఎవరు ఉచితంగా ఇస్తే పని చేస్తావా, పోయి 600 ఇది ఇచ్చినాడు, ఇచ్చి కొని వాటికి కట్టి బలిపీఠ అప్పగించినప్పుడు బలిని స్వీకరించి అగ్ని ద్వారా స్వీకరించి తర్వాత దూతకి ఆజ్ఞ ఇస్తున్నాడు, ఇప్పుడు ఓరలు కత్తిలు వేపాని. అంతవరకు వెయిటింగ్, ఎవరు వెయిటింగ్, సమార దూత వెయిటింగ్లో ఉంది. అంత గొప్ప విషయాన్ని ఈ గాదు మూలంగా దేవుడు ఈయనకి నేర్పించినాడు. తర్వాత ఈ గాదు ఎంత గొప్పవాడంటే దావీదుని గురించిన లేఖ అన్నీ రాశాడంట, ఆయన గురించి ఒక పుస్తకమే రాశాడంట. కాకపోతే ఆ పుస్తకం ఈ లెక్కింపబడలేదంట, అది కొడితే వస్తుందంట. గాదు ఏదో ఉంది, అది చూడండి 29:29లో 1 దినవృత్తాంతంలో 29:29లో ముగ్గురు రాసినట్టు ఉంది, రాష్ట్రంలో ఉంది చూడండి ఆయన గురించి. రాజైన దావీదునకు జరిగిన వాటన్నిటిని గూర్చియు అతని రాజరికం అంతటిని గూర్చియు పరాక్రమమును గూర్చియు అతనికిని ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికిని వచ్చిన కాలములను గూర్చియు దీర్ఘదర్శి సమూయేలు మాటలను బట్టియు ప్రవక్తయగు నాతాను మాటలను బట్టియు దీర్ఘదర్శి గాదు మాటలను బట్టియు వ్రాయబడి ఉన్నది. గాదు కూడా ఒక గ్రంథం రాశారంట. ఆయన చాలా గాడ్ స్టోరీ ఏదో వస్తుంది, ట్రీ ఆయన వచ్చినప్పుడు వస్తుంది, ఆ కొట్టినప్పుడు ఆయన పుస్తకం ఉంది అంట. ప్రతి కాలం అప్పుడు అనిపిస్తుంది, ప్రతి ప్రవక్తలు ఏం చేశారు, ఒక వాళ్ళు జీవించిన కాలంలో జరిగిన అన్ని గురించి ఏం రాశారు. చూడు, సాముయేలు రాశారు ఉంది ఇక్కడ, నాతాను రాశారు ఉంది ఇక్కడ, తర్వాత గాదు రాశారు, వాళ్ళు గ్రంథం ఉంది.
ఇప్పుడు మనకి ఇక్కడ సామువేలు రాసిందే వచ్చింది ఇక్కడ. ఇది ఇది ఎవరు ఇది కొన్ని విషయాల్లో చూస్తాం, సామువేలు గ్రంథంలో ఉంది కదా, అలాగే రాసిన విషయమే ఇక్కడ వచ్చినాయి. ఆయన కొన్ని ఏం చేయబడలేదు. గాదు రాసినది మనకి గ్రంథం ఉంది అంట, కానీ ఇక్కడ లెక్కింపడల ఈ విషయమే. ఈయన గురించి ఏమి లాస్ట్లో ఎక్కడ ఎలా మరణించిన గురించి విషయం రాయలే, కానీ ఈ ముఖ్యమైన సంభాషణ వరకు ఈయన జరిగించినాడు. ఇంతే ఆ గాదు గురించిన విషయము. తర్వాత చూసినప్పుడు ఎవరు ఉన్నారని చూస్తే సౌలు, మొట్టమొదటి రాజైన సౌలు గురించి చూసినప్పుడు కొంచెం ఒక్క విషయమే ఉంది. ఏమంటే ఆయన ఇతను కూడా ప్రవక్తలలో ఒకడే ఏం చెప్తారంట. 1 సమయంలో 10-11 ఉంది చూడండి, ఒక మాట ఆయన గురించి చూసేసి మళ్ళీ దావీదు గురించి చూస్తాం. 1 సమయంలో 10:11 10 నుంచి చూద్దాం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చెను. అతడు వారి మధ్యను ఉండి ప్రకటన చేయుచుండెను. పూర్వము అతను నెరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి కీసు కుమారునికి సంభవించినదేమిటి, సౌలును ప్రవక్తలలో నున్నాడా అని ఒకనితోనొకడు చెప్పుకొనగా, అంతే ఇతరులు కూడా అంటే ఏమి ఈయన ప్రవచించింది ఏమి లేదు, కానీ ప్రవక్తల్లో గుంపులో వెళ్ళినప్పుడు అభిషేకం పొంది వెళ్ళినప్పుడు ఆయన కూడా ఏం చేశాడు, ప్రవచించాడు అంతే. కానీ అది ఏమి విషయం అని రాయబడలా, ఏం ప్రవచించారు ఏం రాయాల. ఆయన ఈయన ప్రవక్తల్లో ఒకడా ఆయన ఒక వాడుకగా అయిపోయింది. అతను ఎరిగిన వాళ్ళంతా అట్లా మాట్లాడతారు. ఇది ఇంతే సౌలు గురించి ఉండేది. కానీ దావీదు ఏం చేశారు తర్వాత, ఆయన కొన్ని విషయాన్ని ప్రభు గురించి, ప్రభు ఒక రాక గురించి, ఆ రెండో రాక గురించి, ప్రభు ఒక సిలువ, ఒక ఘోరమైన సిలువ గురించి ఏం చేశారు, ముందుగా శ్రమ, ఆ సిలువ శ్రమ గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి, ఆయన వస్త్రం గురించి, ఆయన శరీరం గురించి ఏమవుతుంది అని ఎవరు రాసిందే, ఈయన రాశారు, దావీదు గారు రాశారు. దావీదు ప్రవక్తన అన్నప్పుడు ప్రవక్త అని ఏం చేయబడింది చూడండి, అపోస్తల కార్యములు రాయబడింది. ఈ ఒక దావీదు గురించి ఫస్ట్ ఏం ఆయన పేరుకి అర్థం చూడాలి కదా. దావీదు అనే పేరు ఏం అర్థం అంటే, అన్బుక్కురియవర్ అంటే ప్రేమ గలేవాడని, తర్వాత నేసర్ అంటే ఏమి స్నేహించేవాడని అంటే అన్బుక్కురియవర్ అంటే ప్రేమింపదగిన వ్యక్తి అని, ప్రేమగల వ్యక్తి ఒకటి. నేసర్ అంటే ప్రేమించేవాడని ఒకటి, రెండు విషయం ఆయన పేరుకి అర్థము. ఈయన చాలా ఏం చేశారు, దేవుని గురించిన చాలా పాటలు ఏం చేశారు, పద్యాలుగా, పాటలుగా, కీర్తనలుగా. పేరు ఏమి ఈయన పేరు, కీర్తనకాడని రాసి అంతగా ఆయన దేవుని గురించి కీర్తించారు, చాలా కీర్తనలు. అది ఎంతో దేవుని ఒక ఉన్నతమైన నామం గురించి ఎక్కువ పలిగింది ఎవరిదా, ఆయన కోట అని, ఆయన దుర్గమని, ఆయన నా సర్వమని, నా ఎంతో నా తేనె అని, ఎన్నో విధముగా ఆయన వాక్కు గురించి వివరించింది, కొనియాడింది ఎవరిదా, ఈ దావీదు. అయితే ప్రభువును గురించిన కొన్ని చూస్తాము. ఈయన కొద్దిగానే ఒక 6 విషయాలు ఆయన రాశారు, దాని గురించి మనం చూస్తాం. ఏం రాశారు చూడండి, అపోస్తలుల కార్యం 2:29 చూసినప్పుడు ఈయన ఎవరు రాయబడింది అక్కడ, సహోదరులారా, మూల పురుషుడగు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను. అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త ఉండెను కనుక, ఆయన ఎవరంటే ఆయన ప్రవక్తుడై ఉండును కనుక అతని గర్భములో నుండి అతని సింహాసనం మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణ పూర్వకముగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళములో విడవబడలేదనియు, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఎన్ని విషయాలు చూడండి, ఈ ప్రవక్తగా ఉండి ఆయన చెప్పిన విషయాలు చాలా గొప్ప విషయాలు.
ఎంత గొప్ప విషయం చెప్పారంటే, ఫస్ట్ ఆయన చూసినప్పుడు ఆయన ప్రభు ఎంత క్షమించే వ్యక్తి. ఆయన ఫస్ట్ ఎలాంటి గుణం ఆయన ఉండేది? క్షమాగుణం. అది చూడండి 110:1 చూసినప్పుడు 1 to 3 చూడవచ్చు. 32:1-2 చూడండి. 32:1-2 కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 1-2 వచనాలు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. చూసారా ఈ క్షమాగుణాన్ని గురించి ఎక్కడ రాశారంటే, కొత్త నిబంధనలు రోమా 4:6-7 వచ్చి చూసినప్పుడు అక్కడ రాశారు దీని అట్టే నెరవేరిందని. రోమా 4:6-7 వచనాలు. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచెనో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. కోట్ చేస్తున్నారు. ఇది ఎవరు పలికిందే? ఆయన క్షమించేవాడు. ఆయన క్షమాపణ లేకపోతే మానవకోటి ఏం లేదు, విడుదల లేదు, రక్షణ లేదు, విమోచన లేదు, జీవ మార్గం లేదు, సత్యం లేదు, నిత్య జీవమే లేదు. ఆయన ఈ ప్రభు వచ్చి మనకేం చేశాడు? ఈ విషయాన్ని చక్కగా రాసి అది అక్కడే రిపీట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి నెరవేరింది. చాలా విషయాలు నేను చెప్పారు. ఎవరు? ఈ దావీదు గారు చెప్పారు ఈ విషయాన్ని. రెండో చూసినప్పుడు ఆయన ఒక ఇది ఎలా ఉంటుంది మరణము, ఆ శిలువ మరణం గురించి రాస్తాడు. కీర్తన 22వ అధ్యాయము 1వ వచనము 16-18 కూడా చూడొచ్చు. నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా నున్నావు. మీరు 22వ కీర్తన అంతా ధ్యానిస్తే కూడా ఇది మాత్రము చాలా మంది బైబిల్ స్టూడెంట్ ఎప్పుడు ఈ అధ్యాయం ఎత్తుకొని చాలా బాధపడతారండి. దావీదు కానీ ఇక రాయకపోతే ఆ సిలువను గురించి అచ్చు అలాగా రాశారు. ఆయన వస్త్రము, ఆయన మెల్కిసేదే క్రమము, ఆయన వస్త్రం పంచేది, ఆయన తిరిగి అన్నీ రాసేశారు. ఎంత గొప్పగా ఆయన చూడండి, దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి ఆయన పాడాడు. ఆయన రాసిన విషయము వాళ్ళు అంటారంట, ఇది మాత్రం లేకపోతే మేము చాలా ఏదైనా చెప్పవచ్చు, కానీ ఇది అక్షరాల ఆయన రాసిన ప్రవచనములో ఆయన గురించి ఎంతగా, అందుకే ఆయన దావీదు కుమారుని అనపడినాడంటే ఊరు కాదు. ఆయన దానికి ఎలా ఉండాలి? ఛాయ కరెక్ట్గా ఉండాలి. ఆ మ్యాచ్ ఎంత మ్యాచ్ చూడండి. ప్రభు పొందబోయే ఆ శిలువ మరణం గురించి ఆ ముఖ్యమైన విషయాన్ని రాశారు. శిలువ మరణం అయిపోతుంది కదా, ఒకటే ఆయన వేసారప్ప ఊరి వేసేసారు అయిపోయింది, అది కాదు. ఆయన ఎలా 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 హింస పెడతారని, ఏమేమి జరుగుతుందని చూడండి. 16 నుండి చూసినప్పుడు కూడా 16, 17, 18 వచనాలు. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. చూడండి ఆయన ఎంత చక్కగా ఆయన ఎలా పొడిచి ఉన్నారని రాజు. మళ్ళా నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. ఏమండి ఇదే గొప్ప విషయం అని చెప్పేది. వస్త్రం గురించి రాశారే, పంచుకుంటున్నారు. ఎక్కడ రాశారు? ఎక్కడ నెరవేరేది? అదే ప్రభులు వారు కూడా దాన్ని కోట్ చేస్తారు కూడా. 27:35 కూడా ఏం చెప్పబడింది? మత్తయి సువార్త ఉంది, చదవండి. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. చీట్లు వేసేది కూడా. యెహోవా దూరముగా నుండకుము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. చూసారా? ఖడ్గము నుండి నా ప్రాణమును, కుక్కల బలము నుండి నా ప్రాణమును తప్పింపుము. చూసారా? ఆయన వేడుకునేది, ఆయన ప్రార్థన చేసేది, ఆయన వస్త్రం కొరకు చీట్లు వేసేది ఎంత చిన్న విషయం కదా. వస్త్రం ఉన్నారు చాలా మంది సైనికులు, ఎవరో వేసుకొని పోవచ్చు కదా.
అది ప్రవచనంలో చెప్పారు, దావీదు చెప్పారు. దాని కొరకు నా వస్త్రం కొరకు ఏం చేయబడుతుందని, చీటీలు వేయబడుతుందని ఎక్కడ రాసి నచ్చిందండి? మత్తయి సువార్త 27:35. వారు ఆయనను సిలువ వేసిన పిమ్మట చీట్లు వేసి ఆయన వస్త్రములు పంచుకొనిరి అని మళ్ళా అంతటా వారక్కడ కూర్చుండి ఆయనకు కావలి ఉండిరి. ఇలా నెరవేరాలని ప్రవక్తను చెప్పింది నెరవేరని చెప్పలేదా? మాకు అలా ఉందా? పైన ఉందా? 26లో చూడండి, ఉన్నాయా? 34లో చూడు, లేదా? మాకు ఎలా ఉందంటే ప్రవక్తలో చెప్పింది నెరవేరింది రాయపడింది అక్కడ. పోనీలా ఈయన చూసినప్పుడు ఏమే, యేసు ఒక సిలువ మరణం గురించిన రాసిన ప్రవచనం చాలా గొప్ప. 22 అధ్యాయం మొత్తం మీరు చదివినా కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, క్రీస్తు ఒక సిలువ గురించి అంటే ప్రవక్తల్లో దావీదు 22 అధ్యాయములు రాసి పెట్టారు. చాలా ముఖ్యమైన విషయం రాశారు ఆయన. దాని ముఖ్యమైనది మనం చూసాం. తర్వాత చూసినప్పుడు ఆయన ఒక ఏమి పునరుద్ధానం గురించి ఆయన రాశారు. చూడండి, కీర్తన 16:10. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు. చూసారా, నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు. ఇదా ఆయన అపోస్తుల కార్యంలో ఆయన అపోస్తులు ఆయన అయితే ఏం చేసి పట్టారు? మన మధ్యలో జీవించి చనిపోయి సమాధి చేయబడి, ఆయన సమాధి కూడా ఎక్కడ ఉంది? మన మధ్యలో ఉంది. ఆయన రాసిన మాట ఎవరి గురించి? అది చెప్తున్నాడు, నా పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఎందుకనగా అపోస్తలుల 2:27 చదవండి, అక్కడ కూడా దీన్ని రిపీట్ చేస్తారు. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. చూసారా, సేమ్ అదే మాటని అక్కడ ఏం చేస్తున్నారా? రిపీట్ చేస్తున్నారు అక్కడే. ఎంత బాగుంది చూసారా? ఇక్కడ 16:10 రాశారు. అపోస్తలుల కార్యము 2:20 ఏం చేస్తున్న వాటిని అదే నెరవేర్చున్నారు. అదే కదా ఉంది. ఎంత చక్కగా చూసారా? అప్పుడు చూడండి, అప్పుడు ఎంతకాలం ముందు అదే ఆయనకి ఈయనకి ఎంతకాలము, ఎంత గొప్ప విషయం చూడండి. ఆయనకి చూసినప్పుడు ఏంటన్నా చూసినప్పుడు ఒక 1000-2000 సంవత్సరాలు ఉండొచ్చు. ఆయన అప్పుడే ఈయన గురించి ఇదే లేదు, అప్పుడే ఆయన గురించి రాసి పెట్టారంటే ఎంతకాలం ప్రవచనం. ఆయన అయితే సమాధి చేయబడి ఉన్నాడు 7 నాటి వరకు. అయితే ఆయన చెప్పిన విషయము ప్రభుని గురించిన ప్రవచనము. చాలా మంది దావీదు కీర్తనకాడు అంటారు తప్ప ప్రవచనగా ఎవరికి ఏం లేదు, ఆలోచన లేదు, ఐడియా లేదు. అయితే ప్రభుని గురించిన గొప్ప విషయాన్ని ప్రవచించినాడు దావీదు గారు. ఆయన ప్రవక్త, ఆయన కూడా ఒక ప్రవక్తే. అందుకే ఆయన ఇది ఎరిగిన అపోస్తలులు చక్కగా రాశారు. పౌలు గారు ఆయన చక్కగా రాశారు. చూడండి, ఇలా ఉంది. ఆయన చాలా గొప్ప వ్యక్తి. తర్వాత ఈయన ఎవరు? మెల్కీసెదెకు గ్రంథంలో వస్తాను కూడా ఈయన రాశాడు. చూడండి, కీర్తన 110:4 మెల్కీసెదెకు క్రమంలో వచ్చేవాడు ఈయన అంట. మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడివై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. 110:4 చెప్పే విషయము. అయితే ఇది ఎక్కడ నెరవేరింది చూస్తే Hebrew 5:6 ఉంది. Hebrew పత్రిక 5:6 చూసినప్పుడు అక్కడ నెరవేరింది. ఇలా చెప్తారు అక్కడ కూడా. మెల్కీసెదెకు ఎవరు చెప్పిన విషయాన్ని అయితే అక్కడ రిపీట్ చేస్తున్నారంటే దావీదు చెప్పిన విషయం. నీవు మెల్కీసెదెకు యొక్క క్రమం చెప్పున నిరంతరము యాజకుడివై ఉన్నావు అని మరి ఒక చోట చెప్పుచున్నాడు. అదే మరి ఒక చోట అంటే దావీదు గారు చెప్పిందే, మెల్కీసెదెకు క్రమములో నువ్వు నిరంతరము యాజకుడిగా ఉన్నావు.
మెలుగు ఎంత గొప్ప విషయం ప్రవచించారు చూడండి. ఆయన ఆయన ఒక ఏమి సిలువ గురించి, ఆయన ఒక ఆయన ఒక వస్త్రం గురించి, ఆయన ఒక శరీరము పాదాలను విడిచిపెట్టేది కావండి, అది కుళ్ళు పట్టనివ్వండి, ఆయన పునరుత్థానం అవుతాడని. ఏంటి ఆయన మెల్కీసెదెకు క్రమములు ఏమి నిరంతరం ఎలా ఉన్నాడు, యాజకుడు ఉన్నాడని ఎంత విషయం రాసేస్తున్నాడండి. మళ్ళీ తర్వాత చూస్తే ఆయన రాజ్యము ఎప్పటికీ స్థిరంగా ఉంటుందని కూడా చెప్పారు ఆయన. చూడండి కీర్తన 110, 1-3. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులో నుండి సాగజేయుచున్నాడు. నీ శత్రువుల మధ్యను నీవు పరిపాలన చేయుము. 110, 1-3 వరకు. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవ్వనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ వద్దకు వచ్చెదరు. చూసారా ఎంత గొప్ప విషయాన్ని ఎంతగా రాసేది. ఆయన ఒక రాజ్యము, మెస్సియా రాజ్యము స్థాపించబడుతుంది అని చెప్పింది ఆయన. మెస్సియా రాజ్యం అదే నా తర్వాత నా సంతతిలో ఒకడు వస్తాడు, ఆయన నిరంతరం ఎలా ఉన్నాడంట ఈ సింహాసనంగా కూర్చోండి నిరంతరము. అది ఈ విషయం ఎంత గొప్ప విషయం రాశారు కదా. మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కొంతకాలం ఏమైపోతారో, ఏమైపోవాలి, చనిపోవాలి. కానీ రాసిన విషయం ఎవరి గురించే? యేసు క్రీస్తుని గురించిన ప్రవచనం. ఆయన సింహాసనం నిరంతరంగా ఉంటాడని. అది ఎబ్రీ 5:5 కూడా ఉంది. 5 ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 4-5 వచనం కూడా చూడండి. ఒకటి మీకు ముందే అనుకుంది కదా. మరియు ఎవడును ఈ ఘనత తనకు తానే వహించుకొనడు గాని అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడై ఈ ఘనత పొందును. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు అగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు కాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. ఆయనను మహిమపరిచేది ఎవరు? దేవుడే. అదే చెప్పబడింది. ఆయన రాజ్యము స్థాపించబడుతుంది, నిరంతరం స్థాపించబడతాయి. ఎంత గొప్ప విషయం కదా. మరలా ఆయన ఈ యొక్క రిజర్వేషన్ రాశారు కదా. తర్వాత ఆయన సెకండ్ కమింగ్ కూడా రాసేసాడు ఆయన. ఎంత గొప్ప విషయం చూడండి. ఈ ఒక ఫస్ట్ రాకడలో వచ్చి ఆయన చేయవలసిన పని గురించి, శిలువ మరణం గురించి, త్యాగం రాశారు, రాజ్యం రాసి తర్వాత ఆయన 1000 ఏళ్ళు, అది ఇంకా 1000 రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన ఎలా వెళ్తారంట తెలుసా? ఈ సముద్రం మొదలుకొని ఆ సముద్రం వరకు ఎవరు పరిపాలిస్తారంట చూడండి. కీర్తన 72:8 నుండి 11 వరకు. సముద్రం నుండి సముద్రం వరకు, యూఫ్రటీసు నది మొదలుకొని భూ దిగంతముల వరకు అతడు రాజ్యము చేయును. అరణ్యవాసులు అతనికి లోబడుదురు, అతని శత్రువులు మన్ను నాకెదరు. తర్షీషు రాజులు, ద్వీపముల రాజులు కప్పము చెల్లించెదరు. అదేమది ఒక మాట మనకు అర్థమైందా? ఆయన శత్రువులు ఏం చేస్తారంట? మన్ను నాకెదరు. ఏమైనా శత్రువుపై మన్ను నాకుతారా? ఏమైపోతారని అర్థం. అది అందరూ ఏం చేయబడతారో అతనికి లోపడతారు. అందరికి లోపడే కాదు, అందరూ మట్టి పాలైపోతారు. అందరికి ఏం చేయబడతాడు? శత్రువుగా ఉండే వాళ్ళని ఏం చేస్తారు? ఇప్పుడు దేవుని విరోధంగా ఉండే అందరూ ఏం చేస్తారు? మట్టికి మట్టి చేసేస్తారు. మళ్ళీ తిరిగి ఏం చేస్తారు? మళ్ళా అది ఇప్పుడు మన తిరిగి లేపినప్పుడు క్షమాపణ పొందిన వాళ్ళు, ఒప్పుకున్న వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు జీవించవచ్చు. మారు మనసు పొందిన వాడిని దుష్టులతో పాటు ఏం చేసేస్తారా? అదిదే చెప్పేది ఆయన. వాళ్ళు శత్రువులు ఏమైపోతారా? డస్ట్ అయిపోతారని, మన్ను నాకుతారంటే ఏమి లేకుండా చేసేస్తారని. మళ్ళీ చదవండి ఏముంది? 8 సముద్రం నుండి సముద్రము వరకు. ఏమంట? సముద్రము నుండి ఇంకొక సముద్రం వరకు అంటే ఏమని అర్థమా? సర్వముని. ఒక సముద్రం తోడు ఇంకొక సముద్రం అంటే ఈ ఎండు ఆ ఎండు అంతే కదా. అంతవరకు ఎవరు చేస్తారా?
యూఫ్రటీస్ నది మొదలుకొని ఆ, భూ దిగంతముల వరకు ఇంకా ఇంకా వివరంగా ఇస్తారు. యూఫ్రటీస్ మొదలుకొని ఏమే భూ దిగంతముల వరకు దిగంతముల వరకు అతడు ఆ, రాజ్యము చేయును. రాజ్యము చేయును. అరణ్యవాసులు ఆ, అతనికి లోబడుదురు. ఆ, అతని శత్రువులు ఆ, మన్ను నాకెదరు. ఆ, తర్షీషు రాజులు ఆ, ద్వీపముల రాజులు ఆ, కప్పము చెల్లించెదరు. ఆ, షేబా రాజులను ఆ, షబా రాజులను ఆ, కానుకలు తీసుకుని వచ్చెదరు. ఆ, రాజులందరూ అతనికి నమస్కారము చేసెదరు. ఆ, అన్యజనులందరూ అతని సేవించెదరు. ఆ. చూసారా, అందరూ ఆయన్ని సేవించాల, నమస్కరించాల. ఆయన ఈ ఈ ఈ ఈ కొన నుండి ఆ చివరి వరకు భూ దిగమంత వరకు ఆయనే రాజ్య పరిపాలన చేస్తాడు. ఎంత గొప్ప విషయం చూపిస్తారా. ఇంత గొప్ప విషయాన్ని ఎవరు రాశారా? ఈ దావీదే రాశారు. దాదాపు ఎన్ని విషయాలు? 6 విషయాలు ఆయన ఇంకో ముఖ్యమైన విషయాలు రాశారు. ఆయన యేసు గురించిన ఆ ఒక ముఖ్యమైన ప్రవచనం, చాలా ముఖ్యమైన ప్రవచనాన్ని గురించి ఏమే దావీదు గారు రాశారు. యేసును ఈయన మనం అనుకోవచ్చు, ఏమప్పా ఈయన కీర్తనకారుడే కదా, ఈయన రాజునే కదా అనుకోవచ్చు. అయితే దేవుని ప్రియుడు ఆయన. దేవునికి ఎలాంటి వాడు అంటే ఆయన హృదయానుసారు రాయబడింది. ఆయన చూడండి, ఆయన ఎంతగా ఆయన దేవుని ఒక పనిని దేవుడిచ్చిన ఒక ఏమి ఆయన చూసినప్పుడు మనకి తెలుసు కదా. ఒకప్పుడు సౌలు పరిపాలన కాలంలో వాళ్ళ అన్నలంతా ఉంటారు, మంచి సైనికులుగా ఉంటారు. అయితే ఆయన ఏం చేయడు. ఒకసారి వచ్చి గోలియాతు వచ్చి ఏం చేస్తారు? నిలబడతారు. నిలబడి ఏం చేస్తారు? 40 రాత్రి సెకండ్ చాప్టర్ ఏముంది అక్కడ? 2వ కీర్తనలు ఏమున్నాయి? 2వ కీర్తన 6 నుంచి 9 వరకు. 2వ కీర్తన 6 నుండి 9 వరకు. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనుగా చేసి ఉన్నాను. అదే కట్టడను నేను వివరించెదను. యెహోవా నాకీలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. ఇనుప దండముతో నీవు వారిని నలుగగొట్టెదవు. కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. అదే ఆయన యేసు ప్రభు వచ్చి అదే రెండో అక్కడ వచ్చి పరిపాలన మెస్సయ్య. అదే ఇప్పుడు చెప్తాం కదా, ఈ భూ దిగంతం మీద ఆ దిగం వరకు ఎవరు చేసేది? అక్కడ కొంచెం వివరంగా ఉంది. ఏమి ఆయనే స్థిరపరుస్తాడు, ఆయన కుండను పగలగొట్టి ఏం చేస్తాడు? శత్రువుని ముక్క చెక్కలుగా పగలగొడతాడు. మళ్ళా కాబట్టి రాజులారా వివేకుల ఇండుడి, భూపతులారా బోధనందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడా వణకుచూ సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అదే ఇప్పుడు చూసినప్పుడు ఏమంటే ఆ మెస్సియా గురించిన ఆ రెండో రాకడ గురించి చేయబోయే గొప్ప కార్యం కూడా ఏం చేశారు? 2వ అధ్యాయంలో చక్కగా వివరించి రాసి పెట్టేశారు. 2వ అధ్యాయంలో 6 నుండి 11 వరకు. ఎంత గొప్పగా విషయం, 12 వరకు ఉన్నాయి. ఎంత గొప్ప విషయం చూడండి. అది దావీదు ఆ రోజు కూడా సౌలు కాలంలో కూడా గొర్రెల కాపరిగా ఉన్నా కూడా వెళ్ళి 40 రోజులు ఏం చేస్తున్నాడు? ఫిలిష్తీయుడైన గొలియాతు వచ్చి సైన్యాన్ని నిందిస్తుంటాడు, దేవుణ్ణి దూషిస్తాడు. అప్పుడు 40 రోజులు వాళ్ళ అన్నదమ్ములు ఉన్నారు, రాజు ఉన్నాడు, దేశంలో ఉంది. దేశంలో ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఒక్కరు కూడా ఏం రాలా? ఒక భక్తి వైరాగ్యం, ఒక పౌరుషమని రాలా. రోజు వచ్చి పోతుంటాడు. అతను కింద చేస్తాడు, ఎవరు ఒకరు పంపించండి, నేను వచ్చిన ఒకడు నన్ను ఎవరు చేయిస్తాడో అప్పుడు మీకు నేనేమవుతామో. ఇది వింటాడు దావీదు. ఈ చున్నతి లేని ఒక ఫిలిష్తీయుడు వచ్చి మా దేవుణ్ణి నిందిస్తా ఉంటే, ఎలా రాజా నేను వెళ్తాను అంటాడు. అన్నీ యేసు సెట్ కాదు. అయినా అన్ని ఇప్పి పెట్టేసి మామూలుగా ఆయన ఎలా గొర్రెల కాపరి ఎలా వెళ్తారో అలాగే ఒడిసెలు పెట్టుకుని ఏం చేస్తాడు? వెళ్తాడు, ఒక కర్ర పెట్టుకుని వెళ్తాడు. అందుకే అడుగుతాడు ఆయన, నేనేమన్నా కుక్కనా? దేవుని దృష్టికి ఎలా ఉన్నాడు ఆయన? అలాగే కుక్కలాగా ఉన్నాడు ఆయన. అలాగే అయిపోయింది ఆయన పరిస్థితి. నేను కుక్కనా అంటే అవును అయిపోయింది ఆడ. నువ్వైతే
మాంసం నమ్ముకొని ఈ తిని కత్తితో వస్తాం, నేను ఎవరితో వస్తాను? సైన్యం వల్ల అధిపతిని యెహోవా పేరట వస్తున్నాను. ఎంత గొప్ప విశ్వాసం! ఈరోజు చాలా మంది గతి. అందుకే ఆయన అంత విశ్వాసంగా ఉన్నాడు కాబట్టి దేశమునే చూస్తూ ఉండగా పోయి ఆయన దేవుని నామములో ఏం చేశాడు? విజయాన్ని. అంత గొప్ప వీరుణ్ణి ఆయన రొడసలతో కొట్టి ఆయన కత్తి ఎత్తుకొని ఆయన తల తీసేశాడు. ఎంత గొప్ప రక్షణ కల్పించాడు. ఆయన అందరూ ఇష్టపడ్డారు. రాజు ఏం పడలే అక్కడ. రాజు కోపం వచ్చింది. యాక్చువల్లీ రాజు మెచ్చుకోవాలి ఆయన్ని. 40 రోజులుగా వచ్చి దేశాన్ని అంతగా ఆయన దేవుడు నిందిస్తూ ఉంటే ఇగో పౌరుషం లేకుండా వీళ్ళు ఉన్నారు, రాజు ఉన్నాడు. పౌరుషంగా వెళ్ళి ఒక భక్తుడు రక్షణ కలిగిస్తే అక్కడ జనాలు పాడిన పాట కోపం వచ్చేసింది. ఏమని? దావీదు మనకి సౌలు 1000 అంటే దావీదు 10,000 చెప్పారు. అప్పుడు కోపం వచ్చేసింది. అప్పుడు నాకు 1000 ఇచ్చారు. అవును, నువ్వు 1000 కూడా లేకుండా కదా కూర్చున్నావు. నువ్వు పౌరుషం ఉంటే చేయవచ్చు కదా, ఎవరో ఒకరు పోయి, న్యాయమే కదా. ఆయన అక్కడ పగబట్టి ఆయన విరోధంగా చేసి చూడండి. అప్పుడే వచ్చిన ఫస్ట్ ఆయన పరిచయమే ఆ దేశానికి పరిస్థితులు కాయేటప్పుడు ఎంత గొప్ప రక్షణ తెచ్చాడు దేశానికి. అంత గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన ప్రతి విషయంలో తప్పు చేసినప్పుడు దేవుడు హెచ్చరిస్తే ఏం చేయి. ఇప్పుడు కూడా గాదు చెప్పినప్పుడు ఏమవుతాడు? ఆయన క్షమాపణ కోరుకుంటాడు. దేవుడే ఆయన్ని క్షమించి ఏం చేస్తాడు? మళ్ళా కూడా కృప చెబుతాడు. చూడండి, ఆయన తెలివైన వాడు. ఎవరి దగ్గర పడితే వద్దు, నాకు దేవుని చేతులని పడతాను. దేవుడు నాకు ఎలాంటి వాడు? మగా కనికరం చంపున్నాడు, కనికరమైన వ్యక్తి. అలాగే అందువలన ఈయన యేసు ప్రభు గురించిన ఆ గొప్ప ప్రవచనాన్ని ఏం చేశారు? ఆయన ఒక 6 విషయాన్ని రాశారు. కావున మనం ఏం చేయాల? ఇలాగే మనము ఆయనలాగా వాళ్ళు గాదు ఎలా చేశారో అలాగే ఈయన దావీదు ఎలా చేశారో, ఎలా దేవునికి ఆయన ప్రేమగా వాళ్ళు భక్తిగా ఉండి వాళ్ళకి అన్నీ వచ్చినాను దేవునికి లోపడతారు. చూడండి, వాళ్ళకి ఎంత ఘోరమైన పరిస్థితి వచ్చినా ఆయన దేవుడికి ఏం చేస్తారు? అప్పుడు కూడా అయ్యో దేవుడా, ఈ గొర్రెలు ఏం చేసినాయి దేవుడా, నేను కదా పాపం చేసి, నన్ను నా కుటుంబాన్ని ఏమి చేయరు వేడుకుంటారు. చూడండి, ఏమైనా వేడుకుంటారా? ఈ కాలంలో ఎలా ఉన్నారు సేవకులు అంతా, నన్ను నా కుటుంబాన్ని ఎట్లా కాపాడు, మిగతా ఎట్టపోయిన ఆయన చూడండి. అయితే దేవునికి ఇష్టము. మంద గురించి దేవుని ప్రజల గురించి ఏం పడుతున్నాడు? ఆయన వేదన పడుతున్నాడు, బాధపడు. నేను పాపం చేశాను, నా కుటుంబం పాపం చేసి, నన్ను ఏమైనా చేయి, నా కుటుంబాన్ని ఏమైనా చేయి, వాళ్ళని వదిలే, వాళ్ళని ఏం చేయవద్దు. అదిదా ఈయన దగ్గర మనము నేర్చుకో. అందుకే మరల కూడా తిరిగి రాజ్యాన్ని ఎవరికి ఇస్తారని ఉంది? దావీదునికి ఇస్తానంటాడు దేవుడు. కావున మనం ఏం చేయాలి? ఈ దినము నేర్చుకున్న గాదు గురించి, ఈ దావీదు గురించి ప్రవచనం గురించి ఆయన గురించి చూసాము. దేవుని చిత్తమైతే మరొక వారము ఇంకొక ప్రవక్తల ద్వారా మనం కలిసి దేవుని మహింపరిచిన ద్వారా ఓపిక విన్న అందరికీ ప్రభు నామములో వందములు. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.